ఒక ఆయిల్ వాడేస్తే చాలు పోయి జుట్టు ఊడిపోయి జుట్టు డాండ్రఫ్ రిమూవ్ కంప్లీట్ స్టాప్ అవుతుంది. ఇది ఫేక్ కాదు సార్, ఇది ఒరిజినల్. హెయిర్ ఆయిల్ ఒరిజినల్ అని చెప్పేసి ఎట్లా తెలుసుకోవాలి మేము? ఎందుకంటే మీరు ఇప్పుడు విజిట్ చేస్తారు కదా, మీరే చూడండి ఒరిజినల్ ఏదో మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే మీది రియల్ అని చెప్పేసి. అవును సార్. సో చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు, చాలా మంది ఇది ఫేక్ 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 అని అంటున్నారు. సో మీరు రియల్ 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 అని చెప్పడానికి ఏమైనా చెప్తారా మీరు? బై వన్ గెట్ వన్ మీరు తీసుకోవద్దు. అది మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో వస్తుంది. బై వన్ గెట్ వన్ అంటే 499, అది డూప్లికేట్ ఫేక్. ఇప్పుడు 1958 నుంచి చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, కానీ ఈ మధ్య ఎందుకు హైలైట్ అయింది ఆదివాసీ హెయిర్ ఆయిల్? ఈ మధ్య ఎందుకు హైలైట్ అయిందంటే కస్టమర్ మీ వ్యూవర్స్ మీ సబ్స్క్రైబ్ ఎన్ని ఉన్నారో ఒకసారి తీసుకుని యూజ్ చేస్తే మళ్ళీ వాడు వచ్చి 4 బొట్టు కావాలి 5 బొట్టు కావాలి అలాగే చెప్తారు. ఇది 100% షూర్ చెప్తాం. ఓకే, 15 రోజు వాడితే వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది. అంటే మీ ఫ్యామిలీలో మొత్తం మీ అందరికి హెయిర్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నారు సార్? నాది ఇప్పుడు వచ్చి ఒక 6 months 7 months అయింది సార్. 6 months 7 months 7 months. సో చాలా మంది సెలబ్రిటీస్ తోటి మీరు చేపిస్తున్నారు, అవునా? ప్రమోషన్ చేపిస్తున్నారు. ఎందుకు చేపిస్తున్నారు? ట్రెండింగ్ లో ఉంది, వాడికి వ్యూ కావాలి, వాడికి సబ్స్క్రైబర్ కావాలి, వాడికి ఆడియన్స్ కావాలి. వాడు ఏం చేస్తాడంటే ఆయిల్ ఇలాగా బ్లేమ్ చేస్తాడు, ఇది ఫేక్ ప్రోడక్ట్ అలాగే ఇలాగే చెప్తాడు. ఇప్పుడు మీరు వచ్చాడు ఇక్కడ, మీరు చూశారు, మీరు దీనిలో సెర్చ్ చేయారు, అవును ఇది నిజంగా లేదా మీకు తెలుస్తుంది. సో వాళ్ళ మంచి గురించి మీరు ఆలోచిస్తున్నారా, లేకుంటే మీ ప్రోడక్ట్ అమ్ముడుకోవాలని ఆలోచిస్తున్నారు? వాళ్ళ మంచి గురించి మేము ఆలోచిస్తాం. ఆల్ ఓవర్ ఇండియా సార్, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కావాలి ఎక్కడ పంపిస్తాం. కొరియర్ బై చేతిలో డబ్బులు ఇవ్వండి, పార్సల్ తీసుకుంటాం, అంతే. నమ్మకం పెద్ద విషయం సార్. ఒకసారి నమ్మకం ఉండాలి. నమ్మకం వచ్చి మీరు కొనుక్కుంటారు కదా, రిజల్ట్ ఉంటే మళ్ళీ కొనుక్కుంటారు. సరే, కొనుక్కోరు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ లేదు ఎందుకు? సో నేను రీసెంట్గా తిరుపతిలో నాది మొక్కున్నా కాబట్టి నేను గుండు చేయించుకున్నా కాబట్టి, సో నాకు ఎన్ని మంత్స్లో హెయిర్ వస్తుంది ఇది వాడితే. అంటే నాకు ఒకవేళ హెయిర్ రాలేదనుకో, సో మళ్ళీ వాళ్ళ దగ్గర నేను మనీ తీసుకోవడం జరుగుతుంది, వీళ్ళని మొత్తం బ్యాడ్ చేయడం జరుగుతుంది, అంటే మీది మొత్తం ఫేక్ అని చెప్పి. అలాగే సార్. ఛాలెంజ్కి రెడీయా? అలాగే రెడీ సార్. ఓకే, డన్. సో వాళ్ళు ఛాలెంజ్కి రెడీ అన్నారు. సో అంటే నేను కూడా వాడతా, ఒకవేళ మీరు కూడా వాడాలనుకుంటే మీరు కూడా వాడొచ్చు. సో వీళ్ళ నంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, అట్లాగే వాళ్ళ బార్ కోడ్స్ కానీ సో వెబ్సైట్ కోడ్ కానీ మేము స్క్రీన్ మీద ఇస్తాం. హెయిర్ లాంగ్ కావాలంటే, మంచి హెయిర్ కావాలంటే, రాలిపోయి జుట్టు ఊడిపోయి జుట్టు డాండ్రఫ్ అని స్టాప్ చేయాలంటే ఈ కార్తీక్ ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ కొనుక్కోండి. ఈ నంబర్ పై స్క్రీన్ పైన నంబర్ ఉంది. ఓకే, వెబ్సైట్ స్కానర్ ఇచ్చినా స్కాన్ చేయండి, అక్కడికి మీరు బుక్ చేస్తే మీకు ఒరిజినల్ హెయిర్ ఆయిల్ దొరుకుతుంది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే మైసూర్లో. సో మైసూర్కి ఎందుకు వచ్చామంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్, హక్కీ పిక్కి ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో హల్చల్ క్రియేట్ చేస్తున్న ఆయిల్ ఒకటి ఉంది. సో అది రియలా ఫేక్ అని చెప్పేసి చాలామంది కంగారులో ఉన్నారు. సో చాలామంది, కొంతమంది ఏమో అది ఫేక్ అని చెప్తున్నారు, కొంతమంది ఏమో రియల్ అని చెప్తున్నారు. సో అది తెలుసుకోవడానికి మనము ఈరోజు మైసూర్ రావడం జరిగింది. సో మైసూర్ దగ్గర సో పక్షరాజపురం అనే ఊర్లోనే ఈ హక్కీ పిక్కి ట్రైబల్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ చూడండి, పక్షరాజపుర హక్కీ పిక్కి ట్రైబ్ ఆదివాసీ కాలనీ. సో వాళ్ళు మొత్తం ఇక్కడే ఉంటారంట కాలనీలో. సో మీరు చూసుకుంటే సో ముందు మొత్తం షాప్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. సో ఆ షాప్ దగ్గరికి వెళ్ళేసి అసలు ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అసలు రియల్ ఆ ఫేక్ అనేది మనం తెలుసుకుందాం, పదండి. సో మొత్తానికైతే ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి తెలుసుకుందామని చెప్పేసి మనం ఇక్కడ వరకు రావడం జరిగింది. సో మనతో పాటు ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాళ్ళు ప్రిపేర్ చేసే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో హాయ్ సార్, మీ పేరు? హరీష్. ఓకే, మీ పేరు? కార్తిక్. ఓకే, సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, సో నేను ఒక యాంకర్ని శివ స్టూడియోస్ నుంచి నేను రావడం జరిగింది. ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఫేక్ అని చెప్పేసి చాలా వీడియోలు మనం చూస్తున్నాం. సో చాలా వీడియోస్ కూడా వస్తున్నాయి. అంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత సో మా జుట్టు రాలిపోయింది, సో మాకు సంథింగ్ ఏదో అవుతుంది,
మొత్తం మా స్కిన్ అంతా ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి చాలామంది వీడియోస్ చేస్తున్నారు. అసలు అది నిజమా కాదా, అసలు మీది ఫేకా రియలా, మీ ఆయిల్ అనేది తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో నిజంగా మీది ఫేకా రియలా ఆయిల్? సార్ ఇప్పుడు మీరు కన్నులు మీరు చూస్తున్నారు సార్, ఫేక్ లేదంట. ఇక్కడ మీరు విజిట్ చేశాడు, అవును చూడండి ఎలా ఉంది. 108 ఆయుర్వేదిక్ చేసి మేము డైరెక్ట్ నూనె తయారు చేస్తా సార్. మీ హెయిర్ లో ఏదైనా సమస్య ఉంటాయి, ఇలా చూడండి రాలిపోతుంది, ఊడిపోతుంది, డాండ్రఫ్ ఉంది, మీకు హెయిర్ ఆయిల్ లో ఏదైనా సమస్య ఉంటాయి, ఒక ఆయిల్ వాడేస్తే చాలు, రాలిపోయి జుట్టు, ఊడిపోయి జుట్టు, డాండ్రఫ్ రిమూవ్ కంప్లీట్ స్టాప్ అవుతుంది సార్. ఇది ఫేక్ కాదు సార్, ఇది ఒరిజినల్. మన వీడియో దొంగతనం చేసి యాడ్ చేసే కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాగ ఉంది, ఎక్కువ ప్లాట్ఫామ్ వేరే వేరే ఉంది, 499, 699, తక్కువ రేట్ చిన్నది పెద్దది ఇలా ఉంటుంది. సో అది వాడేవాడు ఫేక్ ఉంటుంది సార్. మన దగ్గర ఫేక్ లేదు, ఎందుకంటే మేము కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము డైరెక్ట్లీ. సో అంటే మీది రియల్ అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? సార్ ఉంది సార్. ఏముంది సార్? ఇప్పుడు మన దగ్గర డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం ఎక్కువ. ఓకే, మళ్ళీ ఫేక్ ప్రోడక్ట్ ఎక్కువ మంది ఇప్పుడు సేల్స్ చేస్తున్నాడు. మన వీడియోని దొంగతనం చేసి ఇప్పుడు మీరు వీడియో చేస్తున్నాడు, ఒరిజినల్ ఏదో మీరు చూడడానికి వచ్చినారు కదా, ఇప్పుడు వీడియో చేస్తున్నాడు, ఇదే వీడియో మీ ఛానల్ ఉంటుంది, మీ ఛానల్ విజిట్ చేసే వాడికి ఒరిజినల్ దొరుకుతుంది. మీ ఛానల్ తర్వాత ఎవరో దొంగతనం మీదే వీడియో చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడికి యాడ్ చేస్తాడు, ఓకే బై 1 get 1 లో ఒకరు 499, 699 అలాగే ఇచ్చి అది ఫేక్ ఉంటుంది సార్. ఎందుకంటే మీరు ఇప్పుడు విజిట్ చేస్తారు కదా, మీరే చూడండి ఒరిజినల్ ఏదో మీకు తెలుస్తుంది. ఒరిజినల్ కి మీకు ఐడెంటిఫై కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, ఓకే పోస్టర్ పైన నెంబర్ ఉంది, కాంటాక్ట్ నెంబర్, మీ వెబ్సైట్ లింక్ డైరెక్ట్ ఇస్తా, మీ ఛానల్ పైన విజిట్ చేసేవాడికి ఒరిజినల్ దొరుకుతుంది సార్. ఓకే, అంటే ఈ హెయిర్ ఆయిల్ ఒరిజినల్ అని చెప్పేసి ఎట్లా తెలుసుకోవాలి మేము? సార్ ఇది చూడండి సార్, ఇది 108 ఓకే ఆయుర్వేదిక్ మేము కొబ్బరి ఎండ నూనెలో కలిపిన తర్వాత మేము మేక్ చేస్తారు సార్, ఓన్ చేసే తర్వాత చేసే ప్రోడక్ట్. ఇది కెమికల్స్ కాదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మీరు తినే పదార్థం యూజ్ చేసే పదార్థం కెమికల్ ఉంటుంది, దీంతో సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది కెమికల్స్ కాదు, ఎందుకంటే న్యాచురల్ ఆయుర్వేదిక్. ఇది చేసి మేము ఓన్ చేసిన తర్వాత మేము యూజ్ చేస్తాం, మన ఫ్యామిలీ యూజ్ చేసిన తర్వాత మీకు ఇచ్చేది. ఇది ఒరిజినల్ ఆయుర్వేదిక్. ఇదే హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తారా? మేము ఇదే హెయిర్ ఆయిల్ యూజ్ చేసేది సార్. ఇది యూజ్ చేసిన తర్వాత మేము యూజ్ చేసి మేము ఎక్స్పెరిమెంట్ చేయలేదే, చేయకపోతే కస్టమర్ పైన చేయాలా, అది రావు సార్. మనం యూజ్ చేస్తాడు, మనం రిజల్ట్ ఉందా తర్వాత మేము కస్టమర్ ఇచ్చేది. ఒక్క బాటిల్ వచ్చి 1/2 లీటర్ ఉంటది, ఇది చిన్నది పెద్దది రావు, కోర్స్ పైన ఉంటది. ఒక్క బాటిల్ 3 నెలల కోర్స్ వాడాలి, 3 నెలలు ఒకసారి వాడేసి యూజ్ చేసి వదిలేసే మళ్ళీ కొనుక్కొని యూజ్ చేసే అవసరం రావు. మళ్ళీ మీకు కావాలంటే మీరు ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. ఇంకా ఒకటి, ఒక్క బాటిల్ 1/2 లీటర్ 3 నెలలు జెంట్స్ కి ఉంటది. లేడీస్ కి లాంగ్ హెయిర్ కావాలి, హెయిర్ పెరగాలి, ఇంకో హెయిర్ లో ఏదైనా సమస్య ఉందా, రాలిపోతుంది, ఊడిపోతుంది, మళ్ళీ డాండ్రఫ్ ఉంటుంది, ఎక్కువ హెయిర్ సమస్య ఉంటుంది. దీనిలో మీకు 2 బాటిల్ వస్తుంది, 6 నెలల కోర్స్ ఉంటుంది, 1 లీటర్. 6 నెలలు ఒకసారి వాడేసి వదిలేస్తే లేడీస్ కి ఏ సమస్య అయితే కంప్లీట్ మీరు దూరం చేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలి కాంటాక్ట్ నెంబర్ ఉంది, బాటిల్ పైన కాంటాక్ట్ నెంబర్ ఉంది, బాటిల్ పైన అన్ని డీటెయిల్స్ ఉంది. ఓకే, సో దీనిలో కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ చేసి తీసుకోవచ్చు, బుక్ చేసి. అలాగే లేదు మీరు ఎక్కడో వీడియో చూసిన తర్వాత ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూస్తారో అక్కడ ఉంది బై 1 get 1 ఇస్తున్నాడు, నా 499 దొరుకుతుంది, 200 దొరుకుతుంది, అదన్నీ ఫేక్ ప్రోడక్ట్. 1/2 లీటర్ ఒక ఒరిజినల్ బాటిల్ వస్తుంది, 1/2 లీటర్ బాటిల్ మీరు కొనుక్కుంటే ఒరిజినల్ వస్తుంది, అది 3 నెలల కోర్స్ ఉంటుంది సార్. ఓకే, అంటే ఓన్లీ 500 ప్లస్ 1 లీటర్. అవును సార్. సో ఇవి 2 ఉంటాయంట వీళ్ళ దగ్గర బాటిల్, ఇంకా చిన్నవి పెద్దవి బాటిల్స్ ఉండవు. వేరే బాటిల్స్ ఇస్తున్నారంటే అవి ఫేక్ అన్నట్టు లెక్క అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఇందులో 108 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు. అవును సార్. సో ఈ ఇంగ్రీడియంట్స్ నేమ్స్ ఏమైనా చెప్పగలరా మీరు? ఒక్కోదాన్ని. దీనిలో జటమాన్సి ఉంది, ఓకే దీనిలో రిఠా ఉంది, సీకేకాయ ఉంది, ఓకే గ్లావ్ ఫ్లవర్ ఉంటది కదా అది ఉంది, లింకాయ పండ్లు ఉంటది అది ఉంటది, అది వదిలేస్తే మీకు తులసి ఉంటది, దేవదారి, రోజ్మేరీ, రోజ్ పూల్, కమల్ గట్ట, షికేకాయ అంతే ఉంటుంది సార్, నీమ్, బల్మురికాయ అంతే ఉంటుంది. సో మనం చూస్తే మనము ఆయిల్లో అంటే మనం షాంపులలో వాడినట్టు మనకు తెలుసు, కానీ ఆయిల్లో కూడా నిమ్మకాయ అంటే ఇక్కడ మనం చూస్తే మనం తెలుగులో మాట్లాడుకుంటే ఇక్కడ నిమ్మకాయ, తంగేడి పువ్వు ఇది. సో ఇది తంగేడి పువ్వు ఉంది ఇక్కడ. అది తులసి. ఏది ఇది తులసియా? ఓకే, ఇది తులసి పౌడర్ సార్, తులసి పౌడర్ ఇది. ఓకే, ఇది రోజ్మేరీ. ఓకే, ఇది రీటా. ఓకే, దేవదారి, ఇది రోజ్ పూలు. ఓకే, ఇది కమల్ గట్ట, కమల్ బీచ్. ఓకే, సికేకాయ, ఓకే, నీమ్ పత్తా. ఓకే, ఇది నీమ్ పత్తా. ఓకే, కమల్ పత్తా అది లాస్ట్ లో. కమల్ ఫ్లవర్ సార్, ఇది కూడా నీమ్ పత్తావే. ఓకే, ఇది కూడా నీమ్ పత్తానా? బ్రింగ్రాజ్ ఉంది. ఓకే అని ఉంది సార్. సో మనం చూస్తున్న 108 ఇంగ్రీడియంట్స్ మీకు అంటే మీకు కళ్ళకు కనిపిస్తున్నాయి, బట్ నాకు అక్కడ రెడ్ కలర్ లో అదేదో కనిపిస్తుంది, దాని గురించి మనం అడుగుదాం ఒకసారి. ఆ రెడ్ కలర్ ఏంది? అది ఇది కుల్కంజి చెప్తారు సార్. కుల్కంజి ఇదల పేరు. ఓకే, మా పేరులో వందావా, ఇదిలే కుల్కంజి కన్నడలో. ఓకే,
తెలుగు దీంతో పేరు రావు సార్. అదే నాకు కూడా తెలియదు దాని పేరు అందుకని చెప్పేసి. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ నిమ్మకాయలు, సో కలబంద మనం చూస్తున్నాం ఇక్కడ కలబంద కూడా వాడుతున్నారు. ఇంకొకటి చాలా మంది హెయిర్స్కి ఇంపార్టెంట్ అని చెప్పేసి హెయిర్స్కి ఏదన్నా అయితే ఇది వాడుతూ ఉంటారు, చిన్న ఉల్లిపాయలు. సో ఇది చిన్న ఉల్లిపాయలు వాడుతూ ఉంటారు కాబట్టి ఈ ఉల్లిపాయలు వాడుతున్నారు వాళ్ళు. ఇదేంది సార్? ಅದು ಅಲಸಿ ಬೀಜ. ఓకే, అలసి బీజ. సో మనకు తెలుగులో ఏమంటారు మనకు తెలియదు కాబట్టి అది. బట్ నాకు తెలిసింది మాత్రం ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా, సో వాటి విత్తనాలు మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఇది నిజానికి చెప్పాలంటే హెయిర్కి చాలా మంచిది ఇది. సో క్యాస్టర్ ఆయిల్ కదా ఇది, ఓకే సీడ్ ఇది. ఓకే, అందులో ఆయిల్ చేసి రెడీ చేస్తారు. ఓకే ఓకే, ఇది రెడీ అయ్యిందా? ఇది ఆల్రెడీ మేక్ ఉంది సార్, ఆల్రెడీ రెడీ అయింది అది. ఓకే, సో ఇక్కడ మీరు రెడీ చేస్తారు. రెడీ చేసి అంత బాటిల్లో ఇక్కడ అన్నీ చేసిన తర్వాత ఇలా తయారవుతుంది సార్. ఆల్రెడీ ఇది తయారు ఉంది. ఓకే ఓకే, ఇది తీసిన తర్వాత దీనికి ఫిల్టర్ చేస్తావు. ఓకే, ఫిల్టర్ చేసిన తర్వాత ఇంకొక బాటిల్ వస్తుంది సార్. ఇలా మిక్స్ చేసి ఇది ఓపెన్ చేస్తారు. దీనిలో 3 ఆయిల్ కలిపి ఉంది. ఒకటి కొబ్బరి నూనె, ఓకే ఇంకొకటి మళ్ళీ ఇది మీరు క్యాస్టర్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఇంకొకటి ఆలివ్ ఆయిల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్, ఇలా ఆయిల్ ఉంటుంది కదా, దీనిలో కలిపిన తర్వాత మేక్ చేస్తావు. మేక్ చేసిన తర్వాత ఇలా తయారవుతుంది. ఓకే, దీని ప్రాసెస్ ఏంది అసలు? ఏంది దీని ప్రాసెస్ ఏమైనా చెప్తారా? ఎట్లా ప్రిపేర్ చేస్తారు? ఇది ప్రిపేర్ చేసేది కదా రౌండ్ టైప్ ఉంటుంది సార్. ప్రిపేర్ చేసే రౌండ్ టైప్ ఒక నూనె ఉంటుంది కదా, నూనెలో అన్ని ఆయుర్వేదిక్ ఉంటుంది కదా, దీనిలో కలిపేసి ఫస్ట్ మేక్ చేస్తావు. ఇది మేక్ చేసిన తర్వాత ఆయిల్ తయారవుతుంది. ఆయిల్ తర్వాత ఇంకా నీళ్ళు ఉంటుంది వాటర్ లో ఆయిల్ మిక్స్ చేస్తాడు. ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత దీనిలో 100% వాటర్ ఉంటుంది, అది 25% రావాలి. అది ఆవిన తర్వాత 2 కలిపి ఇంకొక మిక్స్ చేస్తాడు. మిక్స్ చేసిన తర్వాత దీనిలో 3 సతి ఫిల్టర్ చేస్తావు. ఆయిల్ 3 ఫిల్టర్ చేసిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసిన ఇలా వస్తుంది. అప్పుడు మీరు వాడాలి. నైట్ మీరు పడుకుంటారు కదా, అప్పుడు కూడా వాడవచ్చు. లేకపోతే పొద్దునే రావాలి మీరు లేపుతారు కదా, ఒక క్యాప్ 2 కప్ తీసుకోండి, బాగా తల లోపల మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత ఒక అర్ధ గంట 1 గంట ఉంచుకోండి, తర్వాత మీరు వాష్ చేయవచ్చు. ఇలాగ 1 వారం రోజు కంటిన్యూ చేయాలి. 1 వారం రోజు తర్వాత 1 వారంలో 3 రోజు అయితే 2 రోజు తర్వాత ఒకసారి, 2 రోజు తర్వాత ఒకసారి, ఇలాగే మీరు కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తే అయితే ఒక బాటిల్ 3 నెలలు వాడవచ్చు. ఓకే, ఇది 3 నెలలు వస్తుంది, 3 నెలలు వాడవచ్చు. ఓకే, ఇలాగే 2 బాటిల్ ఒక లేడీస్ కి 6 నెలలు వస్తుంది సార్. 6 నెలలు వాడవచ్చు సార్. 6 నెలలు వాడాలి ఒక లేడీస్. సో ఇక్కడ ఉన్నారు మీ వాళ్ళు, సో వీళ్ళు ఎన్ని డేస్ నుంచి వాడుతున్నారు ఇవి? ఇది 2 సంవత్సరం ఉంది సార్. ఓకే, 2 సంవత్సరం హెయిర్ ఉంటుంది. మన పని ఇదే సార్. మీరు హెయిర్ లాంగ్ చేసిన తర్వాత మేము కట్ చేసి చెన్నై కంపెనీలో సేల్ చేస్తారు. ఇది విగ్ టాప్ ఉంటుంది కదా, అది మేము వెళ్తుంది సార్. ఇలా ఉంటుంది. ఇది మేము ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఇలా మీరు వాడుతూ హెయిర్ లాంగ్ కావాలా, థిక్నెస్ కావాలా, డాండ్రఫ్ రిమూవ్ కావాలా, లేకపోతే హెయిర్ లో మీరు ఏదైనా సమస్య ఉందా అది కంప్లీట్ స్టాప్ చేయాలా, మీకు హెయిర్ ఊడిపోతుందా, లేకపోతే ఫంగస్ అవుతుంది కదా, ఫంగస్ లోపల డాండ్రఫ్ ఉంది. 2 టైప్ ఉంటుంది. ఒకటి పౌడర్ డాండ్రఫ్ ఉంటుంది, ఇంకొకటి చికెన్ డాండ్రఫ్ ఉంటుంది. అన్ని పోతుంది సార్. ఓకే, అయితే ఇంకో విషయం ఏంటంటే మీ ఫ్యామిలీలో మొత్తం మీ అందరికి హెయిర్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నారు సార్? నాది ఇప్పుడు వచ్చి ఒక 6 months 7 months అయింది సార్. 6 months 7 months అయింది. సో 1 year అయితేనే ఇంత పెరుగుతుంది అనుకుంటా నాకు తెలిసి. 6 months 7 months ఇంత ఉంటుంది. 7 months అవుతుంది సార్. ఇది మేము పెరిగిన తర్వాత మేము లాంగ్ అవుతుంది కదా, అప్పుడు కట్ చేస్తావు, అమ్మేస్తావు సార్. అది వెత్తుని టోప్ అవుతుంది కదా, విగ్ టోప్ ఎక్కువ కొనుక్కుంటారు సార్. ఆఫ్రికా ఉంటుంది, ఇక్కడ మేము చెన్నై కంపెనీలో ఇచ్చేస్తాడు, కొనుక్కునే వారు ఎక్కువ. సో అమ్మ మీరు చెప్పండి, అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ హెయిర్స్? వాటి తెలుగు రావు సార్ అంతా. ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. 2 years అవుతుంది సార్. 2 years అవుతుంది. 2 years లో ఇంత అది 1 year 1.5 years 1 year సార్. 1 year లో వీక్లీ ఒకసారి కట్ ಮಾಡ್ತೀನಿ. ఆహా, ఓకే. ಸ್ವಲ್ಪ అంటే కొంచెం అంటే నాకు కూడా కొంచెం కన్నడ కొంచెం తెలియము. అయితే ఆమె అంటే కొంచెం పెరిగిన కొద్దీ కొంచెం కట్ చేసేస్తే అయినా పెరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి అంటుంది. అంటే ఇంత హెయిర్ ఉంది కదా, ఏమైనా ఇబ్బంది అవుతుందా వీళ్ళకి? సార్ ఇబ్బంది ఏం లేదు. లేదా మన పురాతన ఉంటుంది కదా, మన ఫ్యామిలీ ఇలాగే వస్తుంది సార్. మన పని ఇది. ఓకే, మేము చేసే పని ఇది సార్. ఓకే, ఎందుకంటే మేము ఆయుర్వేదిక్ పని చేస్తాడు. ఇది ఆయుర్వేదిక్ చేసిన తర్వాత నూనె తయారు చేసి మెనేసైడ్ ఎక్స్పోర్ట్ చేస్తాడు, అలా ఉంటుంది సార్. అయితే ఇంకో విషయం ఏంటంటే మనం ఇక్కడ బ్యానర్ చూస్తున్నాం కదా, సో ఇక్కడ మనం చూస్తున్నాం ఒక మగతనికి ఇంత పెద్ద హెయిర్ ఉండడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఎవరితను మీ ఫ్యామిలీ మెంబరేనా? ఫ్యామిలీ మెంబర్ సార్. ఓకే, బ్రదర్స్. సో ఆయన హెయిర్ అప్పటికట్లనే ఉంటుందా, కట్ చేస్తూ ఉంటాడా? కట్ చేస్తూ ఉంటుంది సార్. ఓకే ఓకే, దీంతో మేము వీడియో చేస్తాడు, వీడియో కూడా మీ ఇస్తా క్లిప్ చూడండి లేకపోతే. ఓకే ఓకే, ఇలా ఉంటుంది సార్. ఇది మేము ఫ్యామిలీ మెంబర్స్. ఇది ఇప్పటికానికి లేదు సార్. ఓకే, మన ఫ్యామిలీ ఫస్ట్ మేము షికార్ చేసేవాడు, అంటే మన 5 అంటే 6-7 ముండి ఉంటుంది కదా, మేము చేసేవాడు. ఇది అదే పనిలో హెయిర్ ఆయిల్ కూడా మేక్ చేసేవాడు మీరు. అదే హెయిర్ ఆయిల్ ఇప్పుడు ఉంది, ట్రెండింగ్ లో ఉంది సార్. ఎక్కువ మంది ఫేక్ కూడా చెప్పేవాడు ఉన్నారు, ఎక్కువ మంది కొనుక్కుంటారు. కొనుక్కున్నారు, తీసుకున్నారు కదా,
కదా, యూజ్ చేసేవాడు మళ్ళీ వచ్చి 2 బాటిల్ 3 బాటిల్ తీసుకువెళ్తారు, అలా ఉంటుంది సార్. అంటే యూజ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అని అంటున్నారు. అవును సార్. సార్ ఇప్పుడు మాటలు కూడా దేశం కొనుక్కోవచ్చు, డబ్బులు ఇచ్చి దేశం కొనుక్కోవడానికి రావు. ఎప్పుడు మీరు యూజ్ చేస్తాడో అప్పుడు మీకు రిజల్ట్ తెలుస్తుంది. నేను చెప్తా, ఒకసారి మీ కస్టమర్ అది మీ వ్యూవర్స్ మీ సబ్స్క్రైబ్ ఎన్ని ఉన్నారో ఒకసారి తీసుకుని యూజ్ చేస్తే మళ్ళీ వాడు వచ్చి 4 బాటిల్ కావాలి 5 బాటిల్ కావాలి అలాగే చెప్తాడు. ఇది 100% షూర్ చెప్తా. ఓకే, 15 రోజు వాడితే వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది. ఓకే, 15 రోజుల్లో వాళ్ళు మరొక ఆర్డర్ చేస్తారు, 2 బాటిల్ కావాలి పంపండి. ఓకే, అంటే 15 రోజులు వాడితే మీరు వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది. వాళ్ళు మళ్ళీ మాకు కాల్స్ చేసి మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, మాకు ఇంకా కావాలని చెప్పేసి ఆర్డర్ పెడతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఇది? సార్ ఇది వచ్చి ఇయర్ అంటే అందరూ సార్ 1958 ఓకే ఫ్యామిలీ 1958 నుంచి చెప్తున్నాను సార్. ఓకే, అక్కడ నుంచి దీనికి మేము ఫాలో చేసాము. ఓకే, అయితే నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు 1958 నుంచి చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, కానీ ఈ మధ్య ఎందుకు హైలైట్ అయింది ఆదివాసీ హెయిర్ ఆయిల్? ఈ మధ్య ఎందుకు హైలైట్ అయిందంటే దీంతో ఫస్ట్ అంత పాపులేషన్ లేదు, అంత ట్రెండింగ్ లేదు. ఇప్పుడు లాక్డౌన్ అయింది కదా, లాక్డౌన్ లో ఏ బిజినెస్ మన దగ్గర లేదు సార్. ఓకే, లాక్డౌన్ లో మేము ఏం చేసేవాడు, ఒక ఫేస్బుక్ లో క్యాంపెయిన్ చేసి యాడ్ చేసేవాడు. అప్పుడు కొత్తగా రెస్పాన్స్ దొరికింది. తర్వాత లాక్డౌన్ వెళ్ళిన తర్వాత ఒక ఎగ్జిబిషన్ ట్రేడ్ ఫైర్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద ఎగ్జిబిషన్ లో ఒక యూట్యూబర్ వచ్చి వీడియో చేశారు. తర్వాత అది ఎక్కువ ఫేమస్ అయింది. మనకు తెలిసింది ఇలా యాడ్ చేస్తే కస్టమర్ కూడా ట్రస్టబుల్ చేస్తున్నారు, రిజల్ట్ ఉంది, మళ్ళీ ట్రెండింగ్ అయింది. అప్పుడు నుంచి మేము లాక్డౌన్ ఇప్పుడు నుంచి ఎక్కువ ఆదివాసీ ట్రెండింగ్ అయింది సార్. ఎక్కడ కూడా చూడండి ఆదివాసీ పేరులో ఎక్కువ హెయిర్ ఆయిల్ సేల్ అవుతుంది. సరే, ఇప్పుడు మీరు అన్నారు ఒక యూట్యూబర్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు. అవును సార్. సో చాలా మంది సెలబ్రిటీస్ తోటి మీరు చేపిస్తున్నారు, అవునా? ప్రమోషన్ చేపిస్తున్నారు. ఎందుకు చేపిస్తున్నారు సార్? ఎందుకు అంటే మీది రియల్ ప్రోడక్ట్ మీది. అవును సార్. సో నమ్మేసి జనాలు అందరూ వస్తారు కదా, మీరు ఎందుకు ప్రమోషన్లు చేపిస్తున్నారు? చాలా సబ్స్క్రైబ్ ఉన్నారు అంటే ఈ ఆయిల్ అంతే అన్ని స్థలంలో వెళ్తే మంచిది, వాళ్ళకు కూడా ఇంతే ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతే మంచిది అని చెప్పి వాళ్ళకు యూట్యూబర్లో ఫేస్బుక్లో న్యూస్ వాళ్ళు. ఓకే, సో బ్రదర్ ఏం చెప్తున్నాడు అంటే, మీకు అర్థమైందో లేదో మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే అందరి హెయిర్ కూడా మంచిగా ఉండాలి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి సో అందరూ వాళ్ళ సబ్స్క్రైబర్ వాళ్ళకి వెళ్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళ మంచి గురించి మీరు ఆలోచిస్తున్నారా, లేకుంటే మీ ప్రోడక్ట్ అమ్ముడుకోవాలని ఆలోచిస్తున్నారు? వాళ్ళ మంచి గురించి మేము ఆలోచిస్తున్నాం. బిజినెస్ కూడా కావాలి, ప్రాబ్లం కూడా క్లియర్ అవ్వాలి. ఓకే, మేము ఇది బిజినెస్ చేస్తున్నాడు, ఓకే ఒకసారి నువ్వు ఒప్పుకుంటా. ఓకే, ఇదేంటి ఒకటి కస్టమర్ కు రిజల్ట్ ఉంటే కస్టమర్ ముందుగా తీసుకుంటారు. ఒకసారి కస్టమర్ తీసుకుంటారు, వాడికి రిజల్ట్ లేకపోతే మళ్ళీ వారు కొనుక్కోరు. ఎందుకంటే నమ్మకం పెద్ద విషయం సార్. ఒకసారి నమ్మకం ఉండాలి, నమ్మకం వచ్చి మీరు కొనుక్కుంటారు కదా, రిజల్ట్ ఉంటే మళ్ళీ కొనుక్కుంటారు, కొనుక్కోరు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ లేదు ఎందుకు సార్? మ్యానుఫ్యాక్చరింగ్ ఆయుర్వేదిక్ రావు సార్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే, ఎందుకంటే మేము ఓన్ చేసే ప్రోడక్ట్. ఇది వచ్చి మన ఇది ఉంటుంది కదా, దీనిలో కోల్డ్ టైంలో కోల్డ్ అవుతే ఇది స్ట్రక్ అవుతుంది, దీనిలో మీకు వేడి చేయాలి, కొత్తగా వేడి చేస్తే సేమ్ అవుతుంది, ఇలాగ అవుతుంది, అప్పుడు మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఇది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, అది కెమికల్స్ ప్రోడక్ట్ ఎక్స్పైరీ ఉంటుంది, కెమికల్స్ కాదు సార్. ఓకే, 10 సంవత్సరాలు వాడినా ఏం కాదంట ఇది. ఓకే, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు. కెమికల్ ఉంటే దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కెమికల్ లేదంటే ఇది ఎంత వర్షం కూడా. ఓకే, సో ఇవి అన్ని రా మెటీరియల్ దొరుకుతున్నాయా, మీరు అడవికి వెళ్ళి తీసుకొని వస్తున్నారా ఇవన్నీ? ఫస్ట్ అడవిలో వెళ్ళి ఇక్కడే దొరుకుతుంది. ఇప్పుడు రా మెటీరియల్ తీసుకొచ్చి మనకి ఇస్తాడు, కొనుక్కుంటారు సార్. ఇక్కడ కేరళ ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక మన దగ్గర అన్ని దొరుకుతుంది సార్. ఇప్పుడు ఫస్ట్ మేమే తీసుకోవచ్చు రావాలి, ఇప్పుడు అలాగ లేదు, ఎక్కడ కానీ దొరుకుతుంది, అది తీసుకుని మేము ఆల్రెడీ మేక్ చేస్తాడు. కొత్త ఇది ఈ ఆయుర్వేదిక్ ఉంది కదా, దీనిలో ఇంకా ఒక ఆయుర్వేదిక్ ఉంది, గ్రీన్ కలర్ దీనిలో మేము చేతిని తీసుకొస్తాడు, దీనిలో కలిపి మేము ఆయిల్ చేస్తాం. హరాజడి అంటే పచ్చిది ఎండిపోయింది, మేము పచ్చిది తీసుకో మేము ఓన్ తీసుకొస్తాడు, వెండిది ఆల్రెడీ. సో ఒకవేళ మీరు పచ్చిది తీసుకొని వస్తే, ఒకవేళ మీరు ఇప్పుడు ఇది ఉంది తంగడి పువ్వు, సో ఇది తీసుకొచ్చి మీరు మళ్ళీ డ్రై చేయాలి ఎండకి. డ్రై చేసిన తర్వాత దీనిలో పౌడర్ చేస్తుంది సార్, ఇది పౌడర్ అవుతుంది. ఓకే, ఇది చూపేదానికి అంతే, మీకు షో చేయడానికి తెలియాలి అవును ఇది ఒరిజినల్ లేదా. దీనిలో పౌడర్ అవుతుంది, పచ్చిది ఉంటుంది కదా, పచ్చి ఆయుర్వేదిక్ ఉంటుంది కదా, అది 10-15 ఉంటుంది. దీనిలో పేస్ట్ చేస్తాడు దీనికి. ఓకే, రెండు కలిపి
ఆయిల్ మేక్ చేస్తాం సార్. ఓకే, అది ఆయిల్ వెళ్తుంది. ఇవి మొత్తం మీరు బయట నుంచి తెస్తారు కాబట్టి ఎక్కువ టైం అవ్వట్లేదు. ఒకవేళ మీరు అడవి నుంచి తెచ్చుకుంటే అది తీసుకురావాలి, డ్రై చేయాలి, మళ్ళీ పౌడర్ చేయాలి, మళ్ళీ ఆయిల్ చేయాలి, చాలా టైం అవుతుండే కదా. ఓకే, సో ఇదంతా ప్రిపరేషన్ ఎక్కడ చేస్తారు మీరు? మేము ఇంటికే చేస్తాం సార్. చూసినా కదా ఇలా ప్రిపేర్ చేసిన మీరు చూసారు. ఇప్పుడు అది మీరు ప్రిపేర్ చేసిరో అది బాటిల్లో నింపడానికి రెడీ ఉందన్నారు. అవును సార్, రెడీ ఉంది. ఓకే, సో అందులో ఎన్ని బాటిల్స్ రెడీ అవుతాయి? అది మాక్సిమం 50 బాటిల్ 60 బాటిల్ అవుతుంది సార్. 60 బాటిల్స్ అవుతుంది. 30 లీటర్ ఉండే 60 బాటిల్ అవుతుంది సార్. సో అట్లా 1 వీక్ లో ఎన్నిసార్లు చేస్తారు అది? సార్ 1 వీక్ లో 2 టైమ్స్ చేస్తాం సార్. ఓకే, రన్ టైం అవుతుంది. 1 వీక్ లో రన్ టైం అవుతుంది. ఇలాగే అయితే కస్టమర్ ఎలా దొరుకుతుంది సార్. ఇప్పుడు చూడండి, మీ వ్యూవర్స్ ఉంది, మీ వ్యూవర్స్ రిజల్ట్ ఉంది. ఎక్కువ కావాలంటే 3 సెట్స్ చేసుకుంటావు. ఓకే, అంటే కస్టమర్ ని బట్టి, అంటే మనకు వచ్చే ఆర్డర్లను బట్టి మనం చేస్తా ఉంటాం సార్. ఓకే, సో మొత్తానికి మీది ఆదివాసి హెయిర్ ఆయిల్ ఒరిజినల్ అని చెప్పేసి చెప్తున్నారు. అవునా? 100% ఒరిజినల్. సో మీకు అంటే ఇప్పుడు మేము ఇప్పుడు ఆర్డర్స్ పెట్టుకుంటాం, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ, అందులో మీ బాటిల్స్ ఉన్నాయా? లేదు సార్, ఫ్లిప్కార్ట్ అమెజాన్ అలా చేయకూడదు. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చూసి ఆర్డర్ చేయకూడదు సార్. బైనవ్ షాప్ లో లేదు మన దగ్గర. ఓకే, అలా ఉంటే మేము ఎందుకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి మీకు? మీ మీ యూట్యూబ్ ఛానల్ మీ స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, దీంతో కాల్ చేయాలి. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాను. నేను ఎట్లా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? అప్రోచ్ అంటే ఫోన్ నెంబర్ ఉంది సార్ పైన. పోస్టర్ పైన కాంటాక్ట్ నెంబర్ ఉంది. దీని నంబర్ తో మీరు కాల్ చేయాలి. కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకోవాలి. ఓకే, మీ ప్రాబ్లం ఏందో మీరు చెప్తే, మీరు అడిగితే దీని ప్రాబ్లం తగ్గ మేము మీకు సొల్యూషన్ ఇస్తాం. అలాగే మేము ఫాలో చేసి మీరు అడ్రస్ వాట్సాప్ పెట్టాలి. ఇది నా వాట్సాప్ నంబరు 8296519829. ఈ నెంబర్తో వాట్సాప్ చేయండి. ఇంకొక నెంబర్ ఉంది 740464609889. ఈ నెంబర్తో మీరు వాట్సాప్ చేసి ఫర్ డీటెయిల్స్ తీసుకోండి. కాల్ చేయండి, డీటెయిల్స్ తీసుకోండి. తర్వాత మీరు దీని నెంబర్తో వాట్సాప్ చేసిన తర్వాత మీరు వాట్సాప్లో అడ్రస్ పెడితే మీ ఇంటికి డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ చేసేస్తా. కొంతమంది ఏం చేస్తారు కదా, ఫస్ట్ అమౌంట్ డిపాజిట్ చేయది, ఇంకా మాకు ఆయిల్ దొరకలేదు, మాకు ఇలాగ వచ్చింది, అలాగే ఏం కాదు. ఫస్ట్ ఆయిల్ వచ్చిన తర్వాత కొరియర్ బాయ్ చేతిలో డబ్బులు ఇవ్వండి, పార్సల్ తీసుకోండి, అంతే. ఈ నెంబర్తో మీరు డీటెయిల్స్ చేసిన తర్వాత ఇదే నెంబర్తో మీరు కాంటాక్ట్ చేసిన తర్వాత మీరు వాట్సాప్లో అడ్రస్ పెట్టి బుక్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు వాట్సాప్లో మేము మెసేజ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ మనీ పే చేయాలా? అవును సార్. ఎంత పే చేయాలి? పే చేయడానికి అవసరం లేదు సార్. పే చేయకూడదు సార్. క్యాష్ ఆన్ డెలివరీ సార్. ప్రిపేడ్ ఉంది. ఓకే, ప్రిపేడ్ అంతే. వీరికి ఎవరికి డెలివరీ లేదు అంటే సర్వీస్ లేకపోతే ఉంటుంది కదా. సర్వీస్ లేకపోతే మీరు ఫస్ట్ పేమెంట్ పే చేయాలి. అప్పుడు మేము సర్వీస్ కొరియర్ పోయిలో పోస్ట్ ఆఫీస్ వెళ్ళిన తర్వాత మేము కొరియర్ చేస్తారు. ఓకే, అక్కడికి మీరు డీటెయిల్స్ ఇద్దాం మీకు. లేకపోతే మన కొరియర్ ప్లాన్ మేము పంపిస్తామంటే మీరు డబ్బులు ఏ అవసరం లేదు. ఫస్ట్ మీకు పార్సల్ వస్తుంది, అప్పుడు డబ్బులు ఇచ్చి పార్సల్ కొని తీసుకోండి. ఓకే, అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే వాట్సాప్ త్రూ అప్రోచ్ అవ్వాలి. ఇంకేమైనా వెబ్సైట్ లో కానీ ఏమైనా? మన వెబ్సైట్ కాంటాక్ట్ మీకు ఇస్తా సార్. స్క్రీన్ పైన వెబ్సైట్ బార్కోడ్ ఉంటుంది, అక్కడ స్కాన్ చేయండి. ఓకే, స్కాన్ చేస్తే డైరెక్ట్ మీరు వెబ్సైట్ విజిట్ అవుతారో అక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు. లేకపోతే మీ వీడియో స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, దీని కాంటాక్ట్ నెంబర్తో కాల్ చేయండి. అదే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసిన తర్వాత డీటెయిల్స్ తీసుకోండి, వాట్సాప్ వచ్చి వాట్సాప్లో అడ్రస్ పెడితే ఇంటికి డెలివరీ చేస్తా. లేకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది, పోస్టర్ పైన నంబర్ ఉంది, పోస్టర్ పైన నంబర్లో స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే వీడియో పోస్ట్ చేసి నంబర్ తీసుకోవాలి, తీసుకు కాల్ చేస్తే చాలు, డీటెయిల్స్ అక్కడికి ఇస్తా. కాదు, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, నాకు హైదరాబాద్ నాకు కావాలి, సో హైదరాబాద్ కి మీరు పంపుతారా? ఆల్ ఓవర్ ఇండియా సార్. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కావాలి అక్కడ పంపిస్తా. ఎక్కడ కావాలంటే అక్కడ. అవును సార్. సో ఇప్పటి వరకు మీరు ఆదివాసి హెయిర్ ఆయిల్స్ ఎన్ని బాటిల్స్ అమ్మొచ్చు మీరు? ఈ చెప్పడానికి కష్టమే సార్, ఎన్ని అమ్మేవారు నాకు అది తెలీదు. అప్రోచ్ చెప్పొచ్చు. మన దగ్గర మన ఫ్యామిలీ ఎక్కువ ఉన్నారు. నేను ఒకటే కాదు ఆదివాసి, మన ఒక కమ్యూనిటీ ఉంది. కమ్యూనిటీ మొత్తం కలిపేస్తే అది ఎక్కువ అవుతుంది సార్. మేము మనకు ఒక టార్గెట్ చెప్తే 1000, 2000, 3000, 4000 అప్రోచ్ 5000 బాటిల్ కూడా ఉండొచ్చు. స్మెల్ చూడొచ్చు ఒకసారి, చూడండి సార్. ఓపెన్ చేసి ఫ్లవర్ స్మెల్ రావు, మేము మేక్ చేస్తావు కదా అదే స్మెల్ ఉంటుంది. చూడండి సార్. ఓకే, సో అన్ని మిక్స్ అయినాయి కాబట్టి ఆయుర్వేద ఆయిల్ లాగా స్మెల్ అయితే వస్తుంది. అవును సార్. అంటే వేరేవి ఫ్లేవర్స్, అంటే ఇప్పుడు కెమికల్వి, ఇప్పుడు వేరే ఆయిల్స్ అవి మనం చూస్తే అందులో ఫ్లేవర్స్ వాడతారు కాబట్టి అదే ఫ్లేవర్ చేసిన స్మెల్ ఉంటుంది. ఫ్లేవర్ ఉంటుంది కదా, ఫ్లవర్ ఫ్లేవర్ ఉంటుంది, అది అలాగే ఏం రావు. ఎందుకంటే నేచురల్ ఉంటుంది కదా, నేచురల్ స్మెల్ ఉంటుంది. ఓకే, అలాగే. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే మీది రియల్ అని చెప్పేసి. అవును సార్. సో చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు, సోను సూద్ గారు, వీళ్ళు చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. సో వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ చాలా మంది ఇది ఫేక్ అని అంటున్నారు. సో మీరు రియల్ అని చెప్పడానికి ఏమైనా చెప్తారా మీరు? బై 1 get 1 మీరు తీసుకోవద్దు. అది మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో వస్తుంది. బై 1 get 1 అంటే 499, అది డూప్లికేట్, ఫేక్.
వాళ్ళు మన వీడియో తీసుకుంటారు, వాళ్ళు వెబ్సైట్ లింక్ పెట్టి వాళ్ళు ఆర్డర్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ లేదు. ఫోన్ నెంబర్ ఉంటే నేనే కాల్ నాకే వస్తుంది. దాని మీద 1500 రూపీస్ ఇదికి ఒరిజినల్ ప్రైస్. ఇది ఒరిజినల్. ఓకే, కాల్ చేసి వాట్సాప్ లో అడ్రస్ పెడితే మీకు ఒరిజినల్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, మీరు చెప్పే దీనికి నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు చెప్పారు కదా ఒరిజినల్ మనది ఫేక్ ఎక్కువ మంది చేస్తున్నారు. నిజంగా సార్, ఎందుకంటే ఒక మాట చెప్పాలా, ఇప్పుడు చూడండి ట్రెండింగ్ ఏదో ఉంది, ట్రెండింగ్ లో ఈ జనరేషన్ ఆదివాసీ ఉంది. ట్రెండింగ్ మీకు ఇప్పుడు కంటెంట్స్ కావాలి, ఓకే, మీరేం చేస్తారు, ట్రెండింగ్ నా ఫాలో చేస్తారు లేదా? అలాగే కొత్త యూట్యూబ్ అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, నేను మీది ట్రెండింగ్ ఉందని నేను మీ దగ్గరకు వచ్చిన అలా కాదు నేను చెప్పేది. కొత్త ఇప్పుడు ఫేక్ చెప్పేవాడు యూట్యూబర్ కొంతమంది ఉన్నారు కదా, దీంతో నేను చెప్తున్నా. కొత్త యూట్యూబర్ ఏం చేస్తారు కదా, ఇప్పుడు ఆదివాసీ ఎక్కువ మంది కొనుక్కుంటారు, ట్రెండింగ్ లో ఉంది, వాడికి వ్యూ కావాలి, వాడికి సబ్స్క్రైబర్ కావాలి, వాడికి ఆడియన్స్ కావాలి. వాడు ఏం చేస్తాడంటే ఆయిల్ ఇలాగా బ్లేమ్ చేస్తాడు, ఇది ఫేక్ ప్రోడక్ట్, అలాగే ఇలాగే చెప్తాడు. ఇప్పుడు మీరు వచ్చాడు ఇక్కడ, మీరు చూశారు, మీరు దీనిలో సెర్చ్ చేయారు, అవును ఇది నిజంగా లేదా మీకు తెలుస్తుంది. అక్కడ నేను ఇప్పుడు ఒక జాగా ఉన్నాను, కూర్చొని నేను ఆలోచన చేసుకుంటా, ఇది ఇలాగుంటది అలాగుంటది, ఎప్పుడు తెలుస్తుంది ఒరిజినల్ ఎలా తెలుస్తుంది సార్? మీరు వచ్చి రీసెర్చ్ చేయాలి, అప్పుడు మీకు తెలుస్తుంది ఒరిజినల్. మీరు వచ్చి మీరు ఇప్పుడు నేను 2 బాటిల్ మీకు ఇస్తా, మీరు రిజల్ట్ చూస్తాడో, మీకు రిజల్ట్ లేదా ఉందా మీకు తెలుస్తుంది. ఒక్కసారి బాటిల్ తీసుకు యూజ్ చేసాకపోతే మీకు రిజల్ట్ తెలియవు. ఓకే, మాటలు ఏం రావు సార్. ఏదైనా సో బ్రదర్ ఏమంటున్నాడంటే ఉత్తగా మాటలు మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి చూడండి, చూస్తేనే ఏదైనా తెలుస్తుంది, తెలియకుండా ఏది మాట్లాడొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. బట్ నేను మాత్రం వీళ్ళని ఇంకా టెస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి నేను చూడడం జరిగింది. మొత్తం బాగానే ఉంది, అంటే వీళ్ళు ప్రిపరేషన్ కానీ ఇవన్నీ బాగా చేస్తున్నారు. అంటే వీళ్ళు మహిళలు కూడా చాలా కష్టపడుతున్నారు. అంటే వీటి అన్నిటిని అంటే సపరేట్ చేయడం, మళ్ళీ దీన్ని పౌడర్ చేయడం, ఇవన్నీ చాలా కష్టపడి వీళ్ళు హెయిర్ ఆయిల్ రెడీ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఇంటి దగ్గర కూడా మేము చూడడం జరిగింది, వాళ్ళు ప్రిపరేషన్ చేయడం, ఒక 10 మంది మహిళలు అందరు కలిసి అక్కడ వర్క్ చేయడం మనం చూడడం జరిగింది. సో బట్ నేను వీళ్ళకి ఒక టెస్ట్ చేస్తున్నా, మరి వాళ్ళు ఆ ఛాలెంజ్ అంటే ఒక ఛాలెంజ్ విసురుతున్నా, ఆ ఛాలెంజ్కి వీళ్ళు ఓకే అంటారా కాదంటారా అనేది మనం చూద్దాము. సో మీరు అన్నారు కదా ఇప్పుడు, సో నాకు ఒక 3 బాటిల్స్ ఇవ్వాలి, మీరు ఇప్పుడు 3 బాటిల్స్ ఇవ్వండి. మీరు ఏమన్నారు అంటే ఒక 3 బాటిల్స్ యూజ్ చేస్తే మీకు హెయిర్ వస్తుంది అన్నారు. సో నేను రీసెంట్గా తిరుపతిలో నాది మొక్కున్నా కాబట్టి నేను గుండు చేయించుకున్నా కాబట్టి, సో నాకు ఎన్ని మంత్స్లో హెయిర్ వస్తుంది ఇది వాడితే? 3 బాటిల్ ఉంది సార్, 9 మంత్స్ ఇది. ఓకే, మీకు 6 మంత్ 3 మంత్ యూజ్ చేయండి చాలు. ఇప్పుడు మీ హెయిర్ మీరు మొట్ట చేశారు కదా, అవును, చేసిన తర్వాత ఒక పని చేయండి, ఉల్లిగడ్డ ఉంటుంది కదా, అవును, ఆఫ్ కట్ చేయండి, కొత్తగా సింపుల్ మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత ఆయిల్ తీసుకుని బాగా తల లోపల మసాజ్ చేసి ఒక ½ అన్ అవర్ 1 అవర్ వదిలేయండి. తర్వాత మీరు వాష్ చేయండి. 3 నెలలు వాడేసి చూడండి సార్. చూసి తర్వాత మీరు ఏదైనా బ్లాగ్ అలే అక్కడ మీరు రివ్యూ పెట్టవచ్చు, లేకపోతే ఒక వీడియో దీనిపైన మీరు చేసి పెట్టవచ్చు, మీకే తెలుస్తుంది. సో అంటే ఛాలెంజ్ మనమే విస్తున్నాం కాబట్టి మనం చూద్దాము. అంటే 3 మంత్స్లో నాకు హెయిర్ వచ్చేస్తుంది అని అంటున్నారు. నీ అంత రావాలంటే ఎన్ని మంత్స్ యూజ్ చేయాలి? 7 to 8 మంత్ ఆగాలి సార్. ఓకే, 6-7 మంత్ మీరు యూజ్ చేయాలి. మేము మనది ఇది హెయిర్ ఉంచుకోవాలి వీడియో కోసం తీయడానికి కాదు, మేము లాంగ్ హెయిర్ అయితే కట్ చేసి సేల్ చేస్తాం. ఓకే, నాకు ఇప్పుడు మీరు బాటిల్స్ ఇస్తున్నారా? నేను ఇస్తా సార్ మీకు. సో ఒకవేళ హెయిర్ రాకుంటే నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చి క్వశ్చన్ చేస్తాను. 100% చేయండి సార్. మీకు హెయిర్ రాకపోతే దీని డబ్బు నేను రిటర్న్ చేస్తాను మీకు 100%. ఓకే, ఈ గ్యారంటీ నేను ఇస్తాను. పక్కా సార్. సరే, మనం వీళ్ళ దగ్గర అంటే వాళ్ళు కూడా ఛాలెంజ్కి సిద్ధం అన్నారు. సో నేను 3 బాటిల్ నేను కొన్న దాని తర్వాత వీళ్ళు ఒకవేళ అంటే నాకు ఒకవేళ హెయిర్ రాలేదనుకో, సో మళ్ళీ వాళ్ళ దగ్గర నేను మనీ తీసుకోవడం జరుగుతుంది, వీళ్ళని మొత్తం బ్యాడ్ చేయడం జరుగుతుంది, అంటే మీది మొత్తం ఫేక్ అని చెప్పి. అలాగే సార్. ఛాలెంజ్కి రెడీయా? అలాగే రెడీ సార్. ఓకే, డన్. సో వాళ్ళు ఛాలెంజ్కి రెడీ అన్నారు. సో అంటే నేను కూడా వాడతా, ఒకవేళ మీరు కూడా వాడాలనుకుంటే మీరు కూడా వాడొచ్చు. సో వీళ్ళ నంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, అట్లాగే వాళ్ళ బార్ కోడ్స్ కానీ స్క్రీన్ మీద ఇస్తాం, అట్లాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాం. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి, వాడండి. అట్లాగే మీరు ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే ఒకవేళ ఇది వాడిన తర్వాత మీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటే మాకు కింద కామెంట్ చేయండి. సో ఆ కామెంట్ చేస్తే దాన్ని బట్టి కూడా మేము వీళ్ళకి కాల్ చేసి అడగడం జరుగుతుంది. సో ఇంకా ఫైనల్గా మీరు పబ్లిక్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ మీకు ఒరిజినల్ హెయిర్ ఆయిల్ కావాలంటే ఒకసారి మీరు తీసుకోండి, యూజ్ చేసి చూడండి. ఓకే, యూజ్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది ఒరిజినల్ లేదా, మీ హెయిర్లో ఏదైనా సమస్య ఉందా. అలా చెప్పి బట్టతల ఉంటుంది కదా, దీనికి కొత్త హెయిర్ రావు సార్, అన్ని అబద్ధం ఉంటుంది. అది బట్టతల అంటే రూట్ ఉండాలి, హెయిర్ ఊడిపోయి రూట్ ఉంటుంది కదా, రూట్లో మీరు యూజ్ చేస్తే ఆ రూట్లో హెయిర్ స్ట్రాంగ్గా వస్తుంది. మీ హెయిర్ ప్రజెంట్ ఊడిపోతుందా, రాలిపోతుందా, డాండ్రఫ్ ఉందా, ఆ హెయిర్ పెరుగుతలేదా, అలా ఉంటే మీరు ఈ ఆయిల్ వాడండి. హెయిర్ ఊడిపోయే హెయిర్, ఇంట్లో మొత్తం రాలిపోయే జుట్టు, అది అన్నీ కంప్లీట్ స్టాప్ అవుతుంది, హెయిర్ లాంగ్ అవుతుంది. అన్ని హెయిర్లో మీ ఏదైనా సమస్య ఉంటే మీరు దూరం చేయవచ్చు. బట్టతలకి హెయిర్ రావు,
ఓకే అక్కడ రూట్ లేవు, రూట్ ఉన్న ఏరియాలో మీకు హెయిర్ వస్తుంది. మీకు హెయిర్ ఆయిల్ కావాలంటే ఒరిజినల్ హెయిర్ ఆయిల్ కావాలి, మీ హెయిర్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, రాలిపోతుందా, ఊడిపోతుందా, డాండ్రఫ్ ఉందా, ఈ హెయిర్ లాంగా లేదు, మీకు హెయిర్ ఆయిల్ కావాలి, ఇలా మంచి హెయిర్ కావాలంటే ఇది ఆదివాసీ కార్తిక్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఉంది. కావాలంటే ఇది కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ నెంబర్తో కాల్ చేయండి, మీకు ఒరిజినల్ హెయిర్ దొరుకుతుంది. ఇలాగ హెయిర్ లాంగ్ కావాలంటే, మంచి హెయిర్ కావాలంటే, రాలిపోయి జుట్టు, ఊడిపోయి జుట్టు, డాండ్రఫ్ అని స్టాప్ చేయాలంటే ఈ కార్తిక్ ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ కొనుక్కోండి. ఈ నంబర్ పై స్క్రీన్ పైన నంబర్ ఉంది. ఓకే, వెబ్సైట్ స్కానర్ ఇచ్చినా స్కాన్ చేయండి, అక్కడికి మీరు బుక్ చేస్తే మీకు ఒరిజినల్ హెయిర్ ఆయిల్ దొరుకుతుంది. जो भी बाल झड़ रहे हैं, टूट रहे हैं, गिर रहे हैं, उन सबको पूरा रुकावट करने के लिए ऐसा वाला 2 बॉटल लगाना चाहिए. ऐसा मजबूत से घना लंबा दाट बाल चाहिए तो आदिवासी कार्तिक हर्बल हेयर ऑयल ऑर्डर कीजिएगा.